దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అవసరం లేదు. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుండు. మీ అందరికీ బాగా తెలుసు. ఈ రోజు ఒక వార్త మీకు చెప్పబోతున్నాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఈరోజు దివ్యల మాధురి పుట్టినరోజు. దివ్యల మాధురి పుట్టినరోజు. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? అది మీ సాక్రిఫైస్, కానీ మీరేమివ్వబోతున్నారు? మీరు చెప్పండి ఫస్ట్. శ్రీనివాస్ ఏంటిది బలవంతం చేస్తావేంటి? శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. శ్రీనివాస్ గారిని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. ఆత్మక సాక్షికి అది సంతృప్తి, కానీ ఆయన మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆర్టీవీ చెప్పు. నా మనసు ఇస్తున్నాను. చూడండి, ప్రాక్టికల్ గా ఏదో కొనొచ్చు, బంగారం కొనొచ్చు, వస్తువులు కొనొచ్చు. వేదిక మీరు అన్నది మీ మనసాక్షికి వదిలేస్తున్నారు. తర్రబాతను ఏం అడగబోతున్నావో నాకు బాగా అర్థమైపోయింది. ఇంకొక మాట మాట్లాడమంటే ముఖం పగిలిపోద్ది. ఐ లవ్ యూ చెప్పబోతున్నారా? ఆల్వేస్ ఐ లవ్ మాధురి. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఐ లవ్ యూ రాజా, ఆల్వేస్ ఐ లవ్ రాజా. అంతారాటం ఏంటి నీకు? తావుగారు ఇంకా హనీమూన్ అవ్వలేదు పిల్లలకి. ఐ లవ్ రాజు, ఐ లవ్ రాజు, ఐ లవ్ రాజు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఐ లవ్ రాజు గట్టిగా వెళ్తుంది రండి. అంటే రోగుతున్నారా? చాలా ప్రమాదం. రోహిత్ గారు, ఐ లవ్ మాధురి సార్. ఐ లవ్ రాజా, ఐ నా లవ్. మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. లవ్ శ్రీనివాస్ గారు. ఈ పాప నేను చూడలేదు, నేను చచ్చిపోతా. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కలిసే రాజకీయం కూడా చేస్తాం. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఈ బంధాన్ని అనుమానించే వారికి ఎటువంటి సమాధానం? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ట్రోలర్స్ గాని విమర్శకులకు గాని ఇది క్లియర్ గా నేను చెప్తున్నాను. చెప్పరా, చెప్పు. ఇంకా దీని గురించి పెద్ద మాట్లాడవలసిన పని కూడా లేదు. అవునా? అబ్బా, ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను, మేము కలిసే తిరుగుతాం. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. కలిసే ఉంటాం, స్నేహితులుగానే ఉన్నాం. నేను విన్నాను, నేనున్నాను. వివాహం అన్నది మా కోర్టు మ్యాటర్ తేలిన తర్వాత, కోర్టు మ్యాటర్ తేలిన తర్వాతే మా ఎందుకు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కానీ పని చేయకోకుండా ఊరిని ఉపన్యాసాలు చెప్తే నాలా కుదరదు. టీవీలో మాట్లాడుతూ కుదిరిద్దా? వీడెవడండి బాబు, ఆడిని అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి. నేను బ్రహ్మాండంగా టీవీలో మాట్లాడతా. మొన్న 28,000 మైనస్ వచ్చింది. పొట్టోడికి దోలు తీరిపోయింది. 28,000 మామూలు కాదు. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. నమస్కారం చెప్పారా? అయితే నాకు ధైర్యం వచ్చింది. నాకన్నా ఇంకో 90,000తో ఓడిపోయాడు. వాళ్ళకన్నా మనం బెటర్ లేమని సర్దుకున్నాం. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. 51,000. పర్లేదు. మనం 28,000 అంటే నేను ఎప్పుడు ఊహించలే అసలు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.